बाबू को हटाओ, चंद्रबाबू को हटाओ, नरेंद्र मोदी को हटाओ, नरेंद्र मोदी को हटाओ, नरेंद्र मोदी को हटाओ, चंद्रबाबू को हटाओ। यही लास्ट इलेक्शन चंद्रबाबू का, यही लास्ट इलेक्शन चंद्रबाबू का, यही लास्ट इलेक्शन चंद्रबाबू का। అదే ఇచ్చున్నారు అన్న లోకల్ తీసేసుకోండి లోకల్ బీజేపీ బీజేపీ టీడీపీ టీడీపీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని వెంటనే రద్దు చేయాలి, బిల్లుని వెంటనే రద్దు చేయాలి, బిల్లుని వెంటనే రద్దు చేయాలి। అమిత్ షా చంద్రబాబు 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 వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు వెంటనే రద్దు చేయాలి, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు వెంటనే రద్దు చేయాలి। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు। అందరికీ నమస్కారం। ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి దినోత్సవం మరియు ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వము బీజేపీ ఎన్డీఏ కూటమి రాజ్యసభలో అక్రమంగా కుట్రపూరితంగా ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ని ఆమోదించుకోవడం చాలా దుర్మార్గం। మరియు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాలు మైనారిటీల సంక్షేమం కోసం ఏదైతే రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఆ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ ని ఆమోదించడం చాలా దుర్మార్గం। మరి ముస్లింల అభివృద్ధి కోసం మా పూర్వీకులు ఏదైతే గతంలో లక్షల భూములు ఎకరాలు ఈ మైనారిటీల కోసం సంక్షేమానికి ఇస్తే వాటిని కాజేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టింది। ప్రత్యేకంగా ఈ బిల్లుని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ఉండకపోతే ఈ బిల్లు ఆమోదించబడేది కాదు। మరియు చంద్రబాబు నాయుడు గారు మీరు కుట్రంగా మరియు ముస్లింలను ద్రోహం చేసి ముస్లింలని ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయే విధంగా మీరు ఈ బిల్లుని మద్దతు పలికారు। మీరు ఎందుకు ఇంత మోసం చేశారు? మీరు ముస్లిం ద్రోహిగా చరిత్రలో నిలబడిపోయారు। కావున ముస్లింలు శాశ్వతంగా మీకు ఎప్పుడు ఎవరు క్షమించే అవకాశం లేదు। మరియు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మీకు దీని ప్రతిఫలంగా మిమ్మల్ని మీ కుర్చీ నుంచి లాగి చూపిస్తారు। మేము ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం, 233 ఎంపీలు పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకించారు। అంటే దాంట్లో సుమారు 30 మంది తీసినా కూడా 200 మంది హిందూ సోదరులు ఎంపీలు మా ముస్లింల తరఫున వారు బిల్లును వ్యతిరేకించారు। అయితే ఈ చంద్రబాబు నాయుడిని కనీసం అది కనిపించలేదా? 233 మంది పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకిస్తుంటే మీరు మద్దతు ఎలా ఇస్తారు? మద్దతు ఇచ్చి ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అయిన తర్వాత ఈ రోజు మీ నాయకులను పంపించి మాకు మద్దతు పలికిస్తారా? మీరు ఎంత మోసం చేస్తున్నారు? చరిత్రలో మీరు చరిత్రహీనులు అయిపోతారు। భవిష్యత్తులో మీ పార్టీ ఇవ్వకుండా ఈ ముస్లింలు మీకు చూపిస్తారని మీకు తెలియజేస్తారు। చట్టాలకి చంద్రబాబు నాయుడు గాని బీఆర్ సీఎం గాని సపోర్ట్ చేశారు। చంద్రబాబు నాయుడు అదే కానీ బీజేపీ కానీ సపోర్ట్ చేయకుండా ఉంటే మొత్తం భారతదేశంలో సాగులకు ఇబ్బంది వచ్చేది కాదు। చంద్రబాబు నాయుడు వాళ్ళు కేవలం ఎంపీలు సపోర్ట్ చేశారు కాబట్టి సెంట్రల్ లో నరేంద్ర మోడీ గారు కూర్చొని ఉన్నారు। అదే చంద్రబాబు గారిని సపోర్ట్ చేయకుండా ఉంటే వేరే పార్టీలు చేసి ఉంటే బీజేపీ పడిపోయేది ప్రభుత్వం, అది మర్చిపోతున్నారు। కానీ అతను హిట్లర్ కాదు, సీఎం కేవలం 5 సంవత్సరాలు సీఎంఏ। మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఖచ్చితంగా జనాలు అందరూ బుద్ధి వచ్చినట్టుగా ఓట్లేసి బుద్ధి రూపంలో చూపిస్తారు। మారకపోతే ప్రతిసారి 5 సంవత్సరాల ఎలక్షన్ వస్తాయి। నిన్న ఠాకూర్ అది ఇది కాదు, రాబోయే రోజుల్లో ప్రతి ముస్లిం సోదరుడు ఖచ్చితంగా ఈ ఎండలో ఈ కష్టాల్లో ఎంతో మంది షుగర్ వచ్చిన వాళ్ళు పడిపోయారు కింద ఈ సగ దెబ్బకి కేవలం చంద్రబాబు నాయుడు దెబ్బ ఇది।
చంద్రబాబు గారిని సపోర్ట్ చేయకుండా ఉండే ఎంత సమస్య వచ్చేది కాదు. మళ్ళీ 3 సంవత్సరాలు ఎలక్షన్లు వస్తున్నాయి. ఖచ్చితంగా నువ్వు ఒక్కడే గెలవచ్చు, మిగతా నీ పార్టీలు ఎవరు గెలవరు, అందరూ ఓడిపోతారు. ఎందుకంటే ముస్లిం సోదరులు అందరూ కలిసి ఐక్యమత్యంగా పోరాడుతున్నారు. నమస్తే.